పశ్చిమ గోదావరి పచ్చిమిర్చి మీ ఊరెక్కడ మీ ఊరెక్కడ అని మీరు కామెంట్ పెడుతున్నారు. మా ఊరు వచ్చేసి ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ జిల్లాలోన రాగి తూటల రాజ్యమాయే తెలంగాణ పల్లెలోన మీ సమ్మొలిసిన కొడుకుల చూసి ఆశలెన్నో పెంచుకుంటే చదువుకొని గొప్పోళ్ళయి సాత్తరని కలలు కన్నెందుకు కంటి పాపల కాటికైనా మోయకుండా గుండె కోత మిగిలిపాయే తెలంగాణ జిల్లాలోన రాగి తూటల రాజ్యమాయ్ తెలంగాణ పల్లెలోన. నమస్తే దోస్తులు, మంచిగా ఉన్నారా? కత్తలు ఉన్నారా? కత్తి ఇలా ఎగ్ బిర్యానీ చేస్తున్నాం. ఇది ఎప్పటిలాగా చేస్తలేము, కొద్దిగా డిఫరెంట్ చేస్తున్నాం. ఎన్నోసార్లు మనం హోలీ పండుగ చేసుకున్నాం. హోలీ పండుగకు 30-40 కోడిగుడ్డు నెత్తిలో కొట్టుకొని గంగాపాలు చేసుకున్నాం కాబట్టి ఈసారి అట్లా వేయకోకుండా అవే కోడిగుడ్లు మంచికి జమ చేసుకొని ఒక 60-70 కోడిగుడ్లు కొనుకొచ్చినాం. ఇక వీటితోటి ఇవాళ ఎగ్ బిర్యానీ చేసి 10 మందికి అన్నం పెడదాం. ఎప్పుడు గంగలో కలుపుకున్నాం కాబట్టి ఈసారి అన్నం పెట్టిన వాళ్ళం అయిదాం. ఈసారి మనకు పేరు ఉంది, దానికి ఒక కథ ఉంది, దానికి ఒక కార్యక్రమం ఉంది కాబట్టి కత్తలు ఉంటది. కత్తి మొత్తం జోడిగా ఇక చలో మొదలు పెడదాం. దోస్తులు, మనం ఇప్పుడు గంజికైతే మట్టి పెట్టుకుందాం. మట్టి పెట్టుకుంటేనే మంచిగా దోమ వస్తుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది. కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటేందుకు దోస్తులు, అదే విధంగా ఇవాళ మా తమ్ముడు సంపత్ వచ్చిండు. ఈయనది మా ఊరే. ఈయనకి డప్పు కొట్టుడు వస్తుంది, పాటలు పాడు వస్తుంది. యాజ్ ఏ యాక్టర్ ఈడు కత్తెలో పనిచేసిండు. చిన్నప్పటి నుంచి దండి కష్టపడ్డాడు. ఇప్పటి నుంచి కత్తెలు ఉంటుంది కత్తి. ఇక మొత్తం చూడు. ఇక చలో చూలామే ఆగలాగా దెంగే. దోస్తులో ఈ బిర్యానీ రైస్ ఒక గంట సేపు మనం నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇక బిర్యానీ అనేటప్పుడు అలా వేసుకోవాలి, మంచిగా ఉంటుంది. ఇట్లా మజా क्यों आ रहा है हवा ने बांगो ने मिलाया इतना मजा कैसे हरा है उनको దత్తులు ఈడ కోడిగుడ్డు ఉడకబెట్టుకున్నా. ఇక 2 పాయలు పెట్టుకున్నాం అన్నట్టు మనం. ఈడ కోడిగుడ్డు ఉడకబెట్టుకొని ఆడ ఉల్లిగడ్డ పోలిసుకుందాంపా. నెత్తిన కొట్టురు తీసి నన్ను దంపడి మంది పెట్టి చిన్ననాడు మనం గూడి చిలకల్ల బాయి దొడితే ఎలకల్ల మూట నడిచే గజ్జల్ల గిరక మీద గోపాలరావు పేట తిరగంగ తిర్ల పూరాంగ్ పెడితే గుండిలోన పీడిల పడి నాడు లంగాలు తిత్తనాని నడిజా మొక్కినాను. దోస్తులో అయ్యో మీ ఊరెక్కడ అని మీరు కామెంట్ పెడుతున్నారు. మా ఊరు వచ్చేసి గోపాలరావుపేట్ మండల్ రామడుగు జిల్లా కరీంనగర్. ఇక మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే వచ్చేసి మంచిగా ఇక మనం ఎప్పటిలాగానే మళ్ళీ కురబు వండుకొని మంచిగా తిని 10 మంది సాయం చేస్తాం. ఇక మా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మా వీడియోలు కత్తలు ఉంటాయి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకు. మొత్తం నువ్వామే కొంచెం కంచుడు పెట్టుకొని అలా నూనె పోసుకొని ఉంచి గట్టెలు ఎంచుకోరు. ఇక గోల్డ్ కలర్ వచ్చాక మళ్ళా, లేకపోతే మంచిగా ఉంటుంది బిర్యానీ. దోస్తులు, ఈ ఉల్లిగడ్డ కోస్తే కంట్లకి నీళ్ళు వెళ్తున్నాయి. వెళ్ళకోకుండా ఏమన్నా ఉపాయం ఉంటే చెప్పుర్రి. ఇక ఈ తెల్ల ఉల్లిగడ్డను మాత్రం ఇప్పుడు కంచుట్లో వేసుకుండి నల్లగా అయ్యేదాకా గోలించుకుందాం. దోస్తులు, ఉల్లిగడ్డని నల్లగా అయ్యాక ఎంచుకోవద్దు, కొంచెం పండు ఎర్రగా అయ్యాక ఎంచుకోవాలి. బాగా నల్లగా అయిందనుకో ఆయన ముఖం లెక్క ఉంటుంది నల్లగా. దోస్తులు, మన కొడుగుడ్లు అయితే మంచిగా ఉడికినాయి. తిని కొన్ని నీళ్ళు వారు పోసుకొని దాన్ని ఉన్న పొట్టను తీసుకొని మంచిగా నూనెలు ఎంచుకొని బిర్యానీ చేద్దాం. ఇక దోస్తులు, కోడిగుడ్లు అయితే ఉడికినాయి. ఒకటి తిని చూసినాయి. ఇక కత్తలు ఉడికినాయి. ఇక వీటిని ఇప్పుడు నూనెలు వేసుకొని గోలించుకొని ఇక బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పిల్లలు పట్టు అంటే పట్టు.
దోస్తులు మన గంజు పెట్టుకోవడం మాత్రం అయిపోయింది. ఇప్పుడు ఆ గంజులో కొద్దిగా పల్లి నూనె పోసుకొని బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇక. చలో దోస్తులు, మన బాగారా ఆకులు, చెక్క ముక్కలు, ఇలాచీలు, ఇవన్నీ ఏంటివో ఉన్నాయి ఇక బాగానే. ఇవన్నీ తీసుకుని వేసుకుందాం. ఇగో ఏమేమి ఉన్నాయి ఇలా. దోస్తులు, ఇప్పుడు సరిపడంత ఎసరు నీళ్ళు పోసుకుందాం. ఆ నీళ్ళు మసాలా దాంట్లో కొన్ని బిర్యానీ రైస్ వేసుకుంటే కొంచెం అంతా ఇక మంచిగా ఉంటుంది టేస్ట్. కొద్దిగా అంతా చింతకుంట పల్లి నూనె పోసుకుందాం. దోస్తులు, లవంగాలు, ఇలాచీలు, మిరియాలు, ఆ చెక్క ముక్కలు, బగారాకులు, కొన్ని పువ్వులు ఇవన్నీ ఉన్నాయి. ఇవి మన బయట కిరాణా దుకాణాలు దొరుకుతాయి, కొనుకొచ్చుకొని వేసుకుంటే. చలో వేసుకుందాం. సెర్లపల్లి తెల్ల ఉల్లిగడ్డ వేసుకుందాం. నూరి దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అంతా వేసుకుందాం. పచ్చ పసుపు కొద్దిగా అంతా వేసుకుందాం. తాడిచెర్ల టమాటా కొద్దిగా అంతా వేసుకుందాం. సుగుణవ్వ సన్నడి తెల్ల ఉప్పు, కష్టపడి దంచుకున్న ఎర్ర కారం పొడి కొద్దిగా అంతా వేసుకుందాం. అన్ని కలిపి నూరుకున్న మసాలా కొద్దిగంతా వేసుకుందాం. నూరి దంచుకున్న కొత్తిమీర పొడి కొద్దిగంతా వేసుకుందాం. పశ్చిమ గోదావరి పచ్చిమిర్చి కొద్దిగంతా వేసుకుందాం. నూనెలా గోలించుకున్న ఉల్లిగడ్డ కొద్దిగంతా వేసుకుందాం. కొత్తపల్లి కొత్తిమీర ఉన్న పుదీనా కొద్దిగంతా వేసుకుందాం. మన ఉడకబెట్టిన కోడిగుడ్లు మాత్రం ఇప్పుడు వేసుకుందామయ్యా. దోస్తులు, మన కోడిగుడ్లు అయితే మంచిగా ముగిలినాయి. ఇప్పుడు ఆ బిర్యానీ రైస్ తీసుకొని కోడిగుడ్లు వేసుకుందాం. దోస్తులు, కొద్దిగంతా ఫుడ్ కలర్ పోసుకుందాం. ఇక లాస్ట్కు కొద్దిగంత పుదీనా కొత్తిమీర చల్లుకుందాం. మన నూనెలో గోలించుకున్న ఉల్లిగడ్డ ఇప్పుడు మీదికెళ్ళి చల్లుకుందాం. దోస్తులు, మా సుగుణవ్వ దుకాణంలో తెచ్చిన బర్రె నెయ్యి కొద్దిగంత స్వచ్ఛమైంది, ఇది పోసుకుందాం. దోస్తులు, మన బిర్యానీ అయితే రెడీ అయింది. స్మెల్ మాత్రం జబర్దస్త్ ఉంది. ఇక దించుకొని చూద్దాం, టేస్ట్ చేద్దాం ఎట్లుందో. దోస్తులు, మన కోడిగుడ్డు బిర్యానీ అయితే రెడీ అయింది. దీన్ని ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా ఎట్లుంటుందో. సబార్ ఖరో 2 మినిట్. కాదు, ఎంతో మంది పెడుతుంది, నాకు గుడ్డు పెడితే ఒక గుడ్డ కాస్తే ఎప్పుడైనా ట్రై అయ్యి. ఎవరికి కోడిగుడ్లు వేస్ట్ చేయకపోకు. ఇట్టా 10 మందికి పెట్టచ్చు. ఉంటున్నావా దోస్తులు, మన బిర్యానీ అయితే జబర్దస్త్ ఉంది. కాస్తే ఇప్పుడు దీన్ని ప్యాక్ చేద్దాం. ప్యాక్ ఏ మూర్తి పట్టుకుంటానే అన్న.
దోస్తులు ప్యాక్ వేసుకోవడం మాత్రం అయిపోయింది. చలో బయలుదేరదాం. దోస్తులు దాదాపు ఒక 20 కిలోమీటర్ల దాకా వచ్చినాం. మనం ఇప్పుడు జగిత్యాలకు పోతున్నాం. జగిత్యాల చూద్దాం ఎట్లుంటుందో. అన్నం తిను. కత్తలు ఉండాలి, కత్తి. రైటా రైట్ రైట్ రైటా కత్తలు ఉంటుంది, కత్తి. తాత కోటి దోస్తులు పంచిపెట్టడం మాత్రం అయిపోయింది. అదే విధంగా మీ సపోర్ట్ మాతో ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. ఇక మా ఛానల్ని లైక్ చేసుకో, షేర్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకో. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కత్తలు ఉంటుంది, కత్తి. బాయ్ ఫ్రెండ్స్.